హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 11 ఆఫ్ లంచ్ బాక్స్ ఐడియాస్ లో వెల్లుల్లితో ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా చిన్న రోల్లోకి ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలానే ఒక టీ స్పూన్ కారాన్ని, అర టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. మరీ పేస్ట్ లా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే గిన్నెలోకి 4 ఎగ్స్ ని పగలగొట్టుకుని యాడ్ చేసుకోండి. ఫోర్క్ తో బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేడి చేసుకోండి. మీడియం సైజ్ కన్నా కొంచెం చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిర్చిని, కొన్ని కరివేపాకులను యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లో ఆనియన్స్ సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలిపి అలా 1 నిమిషం హై ఫ్లేమ్ లో వదిలేయండి. ఇలా ఆమ్లెట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ని ముక్కలుగా చేసుకుని 1 నిమిషం హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టి 1 కప్పు రైస్ ని ఉడికించుకుని పూర్తిగా చల్లారాక యాడ్ చేసుకోండి. ఇంకా రైస్ కి సరిపడే సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి. అర టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ గరం మసాలాని, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ని, పావు టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ని, పావు టీ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ని యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలిపి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకున్నారంటే మన గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఇలా లంచ్ బాక్స్ లోకి పెట్టి పంపారంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని వస్తారు. అంత బాగుంటుంది టేస్ట్. మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.